హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్. మా ఆంటీ వాళ్ళదైతే మినీ గార్డెన్ మీకు చూపిస్తాను. అలా పైకి వెళ్ళంగానే ముందుగా మందారం చెట్టుతో స్టార్ట్ చేద్దామన్నమాట. తర్వాత పారిజాతం పూలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. చెట్లను చూస్తే ఒక పీస్ఫుల్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇది వచ్చేసి ఈ చెట్టు నేను లాస్ట్ వీడియోలో అడిగాను, ఎవరు చెప్పలేదు ఫ్రూట్ నేము. ఇక్కడ వైట్ రోజెస్ అండ్ రెడ్ రోజెస్ చెట్లు కూడా ఉన్నాయి. తర్వాత టమాటాలు చూడండి ఇక్కడ ఎట్లా కాస్తున్నాయో ఫ్రెష్గా. ఆంటీ వాళ్ళు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ శంఖం పూలు కూడా ఉన్నాయి. కంపోస్ట్ కూడా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ వచ్చేసి గోరింటాకు చెట్టు, తోటకూర, కోయిగూర ఉన్నాయి. కొనగంటి కూర కూడా ఉంది. మొత్తం ఫ్లవర్స్. తర్వాత ఇవైతే ఆ ట్రబ్బులు అయితే ఇంకేమైనా ఆకుకూరలు పెట్టాలని క్లీన్ చేసి పెట్టారు ఆంటీ వాళ్ళు. ఇక్కడ కంపోస్ట్ ఉంది కదా. టమాటాలు చూసారు కదా ఎట్లా ఉందో. ఇది వచ్చేసి ఆనకాయలు అండి. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. బీరకాయలు ఉన్నాయి, దాంతోపాటు చిక్కుడుకాయలు, దొండకాయలు అన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు. పైన నుంచి కిందికి రావాలనిపించలే ఇక. చిట్టి చిట్టి చిక్కుడుకాయలు అనమాట. చాలా బాగున్నాయి. ఫ్లవర్స్, మందారం ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేస్తా అని చెప్పారు ఈరోజు ఆంటీ వాళ్ళు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. పాలకూర, కొత్తిమీర, ఆంటీ వాళ్ళది కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇలా గార్డెన్లోకి వచ్చి చేసే కూర్చున్న ప్రశాంతంగా అనిపిస్తుంది. మెడిటేషన్ చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది గార్డెన్లోకి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.